ఐబొమ్మ రవి వెనుక భారీ నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఐబొమ్మ రవికి సంబంధించి పోలీసుల విచారణలో సంచలన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఏంటి అవి, అసలు ఏంటి డీటెయిల్స్? నేడు ఐబొమ్మ రవి 3వ రోజు కస్టడీ విచారణ కొనసాగుతుంది. అయితే మొత్తానికి చూస్తే 2 రోజుల పాటు విచారణలో భాగంగా చాలా కీలకమైన విషయాలు కూడా పోలీసులు రాబట్టారు. అయితే ఐబొమ్మకి సప్లై చేసిన సినిమాకు సంబంధించిన వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్న నేపథ్యంలో చూస్తే మాత్రం ప్రధానంగా ఇటు ఎవరెవరి యొక్క సినిమాలు సప్లై చేశారు, ముఖ్యంగా హిందీ తెలుగు సినిమాలకు సంబంధించి సప్లై ఎవరు చేశారు, వారి బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, వారి యొక్క డీటెయిల్స్ కూడా ఐబొమ్మ రవిని కూడా పూర్తిగా విచారించి కొనసాగిస్తున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే ఏజెంట్ల గేమింగ్ యాప్ల ద్వారా లింకులకు సంబంధించి దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకంటే గేమింగ్ యాప్ ఎందుకు ప్రమోషన్ చేయాల్సి వచ్చిందంటే డబ్బుల కోసమే తాను యొక్క గేమింగ్ యాప్ సంబంధించి ప్రచారం చేశానని చెప్పి కూడా ప్రధానంగా ఇందులో రవి యొక్క సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు మూవీ రివ్యూస్ అనే వెబ్సైట్ ద్వారా కూడా పెద్ద ఎత్తున సినిమాలు కొనుగోలు చేసినట్టుగా రవి యొక్క కస్టడీలో దీనికి సంబంధించి పోలీసులకు సమాచారం కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూస్తే క్రిప్టో కరెన్సీ ద్వారా మూవీ రూల్స్ కి డబ్బులు పంపించినట్టు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో రవికి సంబంధించి పూర్తిగా తమకు ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు బ్యాంక్ కు సంబంధించిన అధికారులకు కూడా లేఖ రాసిన పరిస్థితి చూస్తున్నాము. ఈ యొక్క వ్యూవర్స్ పెంచుకోవడానికి క్వాలిటీ కంటెంట్ కూడా పూర్తిగా రవి కాస్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. మరోవైపు చూస్తే కరేబియన్ దీవుల్లో ప్రత్యేకంగా ఆఫీసును కూడా ఏర్పాటు చేశారు. ఆఫీసును ఏర్పాటు చేసి ఈ సినిమాలన్నీ కూడా ఐబొమ్మకు సంబంధించి పూర్తిగా అక్కడి నుంచే అప్లోడ్ చేసినట్లుగా తెలుస్తుంది. 20 మంది యువకులను నియమించుకొని ఈ యొక్క ఐబొమ్మ కంటెంట్ లో ఏదైతే పోస్ట్ చేయాలనుకున్నాడో ఆ 20 మంది ద్వారా దీనికి సంబంధించి వారికి శాలరీ ఇస్తూ కూడా పోస్ట్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. మొత్తానికి చూస్తే ఐబొమ్మ రవికి సంబంధించి ఈ రోజు 3వ రోజు కస్టడీలో చాలా కీలకమైన విషయాలు కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది.